యవన బిడ్డలైనటువంటి వాళ్ళు యవన కాలంలో the youth should not be hurry in a false things in your life. యవనస్తులు మీ జీవితాల్లో కొన్ని విషయాల్లో తొందరపాటు పడకూడదు, తొందరపాటు నిర్ణయాలు While తీసుకోకూడదు. you are driving, don't be hurry. వాహనాలు నడుపుతున్నప్పుడు తొందరపడకూడదు. When you are walking on road, don't be hurry. రోడ్డుపై నడుస్తున్నప్పుడు మీరు తొందరపడుతూ నడవద్దు. Don't live a negligence life. నిర్లక్ష్యంతో కూడిన జీవితం జీవించొద్దు. నిర్లక్ష్య జీవితం అంటే they don't care. Some people they don't care. కొంతమంది దేన్ని పట్టించుకోరు. Living a life carelessly. దేనిని పట్టింపు లేని తనంలో జీవిస్తారు. They don't care for their life. తమ జీవితాన్ని కూడా పట్టించుకోరు. They don't care for others. ఇతరులను అసలే పట్టించుకోరు. The Bible says బైబిల్ అంటుంది we should be diligent. మీరు మెలకువగా జాగ్రత్తగా ఉండాలి. Should be sober. మీరు జాగ్రత్తగా ఉండాలి. Should be watchful. మీరు గమనించుకుంటూ ఉండాలి. Should not live a life without meaning. You should live a life with meaning. ఒక అర్థవంతమైన జీవితం జీవించాలి కానీ ఎటువంటి అర్థం లేని అర్ధరహిత జీవితం జీవించకూడదు. Right now the first person who lived a meaningful life, his name is called Joseph. ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించిన ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చూస్తున్న ఆయన పేరు యోసేపు. Genesis chapter 39. ఆదికాండం 39వ అధ్యాయం. Joseph lived a meaningful life. యోసేపు చాలా అర్థవంతమైన జీవితాన్ని జీవించాడు. In his teenage, అతని యవ్వన ప్రాయంలో many temptations came, ఎన్నో శోధనలు many ఎదురయ్యాయి, problems, ఎన్నో సమస్యలు. but he lived faithful to God. కానీ దేవునికి నమ్మకస్తుడిగా జీవించాడు. A faithful life to God. దేవునికి నమ్మకస్తుడిగా జీవించాడు. Living faithful life for Jesus. యేసు కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవించాడు. Second point, write down quickly. రెండవ అంశంగా రాసుకోనండి. There is a Daniel. He was also a teenager. దానియేలు కూడా యవ్వన బాలుడే. And he lived a proper life for God. దేవుని కొరకు ఒక పద్ధతి అయిన జీవితాన్ని జీవించాడు. He doesn't want to defile himself. తనను తాను అపవిత్రపరచుకోవడం తనకి ఇష్టం లేదు. He was a teenager. అతను కూడా యవ్వన ప్రాయంలోనే ఉన్నాడు. But he had a God fear. అయితే దైవ భయం కలిగి ఉన్నాడు. His youth life he was a God fearing man. యవ్వన కాలంలోనూ దేవుని భయం కలిగిన వ్యక్తి. Till he became a 84 years old man, still he was praying thrice a day. 84 సంవత్సరాల వృద్ధుడు అయిపోయినప్పటికీ కూడా దినమునకు ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చాడు. Teenage he developed a good habit. యవ్వన ప్రాయంలోనే ఒక మంచి అలవాటు చేసుకున్నాడు. A prayer habit. ప్రార్థించే అలవాటు. Some people have a habit of all other filthy things in the world. కొంతమందికి లోకంలో ఉన్న చెడ్డ అలవాట్లు అన్నీ ఉంటాయి. No, we are not supposed to follow that. అటువంటి వాటిని మనం వెంబడించకూడదు. We should live a meaningful life. మనం ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించాలి. We are in God. మనం దేవునిలో ఉన్నాం. We have light. మనం వెలుగు కలిగి ఉన్నాం. We are in truth. సత్యం కలిగి ఉన్నాం. So we should understand we should live a better life. ఒక ఉత్తమమైన జీవితాన్ని జీవించడానికి మనం అర్థం చేసుకోవాలి. Daniel chapter 6 when you read, you will find Daniel was a young man, he lived for God. దానియేలు ఆ గ్రంథంలో 6వ అధ్యాయాన్ని మీరు చదివినప్పుడు దానియేలు యవ్వనంలో ఏ విధంగా దేవుని కొరకు జీవించడం మనం చూడగలం. Also read Daniel chapter 3:17. దానియేలు 3:17 కూడా చదవచ్చు. Shadrach, Meshach, Abednego. షద్రకు మేషక్ అబేద్నెగోలు They also lived faithful to God. వారు కూడా దేవునికి నమ్మకస్తులుగా జీవించారు. Shadrach, Meshach, Abednego, the king said, I'm going to throw you into fire. షద్రకు మేషక్ అబేద్నెగోలు రాజు అన్నాడు, నేను అగ్నిగుండంలో పడేస్తాను మిమ్మల్ని. Put you in a flames of fire. అగ్నిగుండంలో మండుచున్న అగ్నిగుండంలో You పడేస్తాను. will burn right now. నీవు అక్కడ వెంటనే కాలిపోతారు. Otherwise you have to obey and worship this idol, I will leave you. లేని ఎడల ఇదిగో మీరు ఇక్కడ దీనిని మురికి ఆరాధన చేస్తే నేను మిమ్మల్ని If విడిచిపెడతాను. you don't worship this idol, మీరు ఈ విగ్రహానికి మీరు మొక్కకపోడి I ఎడల will throw you in fire. నేను అగ్నిగుండంలో మిమ్మల్ని పడేస్తాను. Shadrach, Meshach, Abednego said, షద్రకు మేషకు అబేద్నెగోలు అన్నారు, O king, ఓ రాజా, we are not afraid of that hellfire. మేము ఈ యొక్క అగ్నిగుండానికి మేము భయపడటం లేదు. Whom we serve, our God is able to save us. మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. Come on, read Daniel 3:16 and 17. దానియేలు 3వ అధ్యాయం 16-17 వచనాలు. Shadrach, Meshach and Abednego answered and said to the king, O Nebuchadnezzar, we are not careful to answer thee in this matter, because this belongs to our spiritual matter. We are not going to compromise. షద్రకు మేషకు అబేద్నెగోయు రాజుతో ఎలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. Verse 17. 17వ వచనం. I like this verse very much. ఈ వాక్యం నాకు అంత ఇష్టమైనది. Teenagers, they said like this. యవ్వన బాలురుగా ఉన్న వారి మాట చెప్పారు. They were uncompromising spiritual life they lived. వారు జీవించిన ఆత్మీయ జీవితం రాజీ పడని ఆత్మీయ జీవితం జీవించారు. If it be so, our God whom we serve is able to deliver us from the burning fiery furnace, and he will deliver us out of the thine hand, O king. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించుటకు, చెప్పండి, సమర్థుడు. మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఈ మాట మరలా చదువుదాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు.
మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపపోయినను మేము మాత్రం ఈ బొమ్మకు మొక్కమన్నారు. అంటే వీళ్ళు అంత స్పిరిచువల్ లైఫ్లో ఒక అన్కాంప్రమైజ్డ్ స్టేటస్కి వచ్చారు, లేదంటే ఆ సిచ్యువేషన్, ఆ స్టేజ్కి వచ్చారు. దే స్టేజ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ సో స్ట్రాంగ్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్ విత్ ఎనీథింగ్. వారు ఇక దేనితోనూ రాజీ పడనటువంటి ఆత్మస్థితిలో ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వారు వచ్చారు. We should live like that. అటువంటి విధంగా మనం జీవించాలి. And finally what happened? చివరికి ఏం జరిగింది? King got anger. రాజు ఇంకా ఉగ్రుడయ్యాడు. King said that increase the fire for 7 times more. ఆ అగ్నిగుండాన్ని 7 ఎక్కువ చేయండి అని చెప్పాడు. Throw these 3 young men inside. ఈ ముగ్గురు యవనస్తులను దానిలో తోసివేయండి. Burn them up right now. ఈ వెంటనే వారిని కాల్చివేయండి. The flames of fire become 7 times higher. అగ్నిగుండంలో ఉన్నటువంటి అగ్ని 7 రెట్లు అధికమైపోయింది. Now 3 young men are here. ఇక్కడ ముగ్గురు యవనస్తులు ఉన్నారు. They are tired. వారు కాళ్ళు చేతులు కట్టబడ్డాయి. They threw him. వారిని అగ్నిగుండంలో పడేశారు. 3 of them were thrown into the fire. ముగ్గురిని కూడా అగ్నిగుండంలో త్రోసేశారు. Immediately. వెంటనే The people, those who వాళ్ళని పడేసిన వాళ్ళు ఏమైపోయారంట? బైబిల్ చెప్తుంది వాళ్ళని పడవేసిన వాళ్ళు కాలిపోయారు. కానీ పడినవాడు ఏమవ్వాలి? పడేసినోడే కాలిపోతే పడినోడు ఏమవ్వాలి? బూడిదవ్వాలి. పడినవాడు బూడిద కాలేదు, కానీ వాళ్ళు లేచి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఒక కీర్తన వారు పాడారు. పాడుతూ వాళ్ళు నడుస్తూ ఉండగా రాజు భయపడిపోయాడు. హే, మనం ఎక్కడ పడేసాం వాళ్ళని? అగ్నిగుండంలో. మరి ఏమవుతున్నారు వాళ్ళు? పాటలు పాడుతున్నారేంటి? కాలిపోవాలి కదా. ఏమో సార్, వాళ్ళకి ఏసీ రూమ్లో ఉంది సార్ అన్నాడు. అక్కడ కావాలంటే ఎక్కి చూడండి అని చెప్పి రాజుగారు సింహాసనం మీద లేచారు. అందరూ లేచి చూస్తున్నారట కింద అగ్నిగుండంలో. లోపల ముగ్గురు తిరుగుతున్నారా? అవును, నాకు కనబడుతున్నారు సార్, తిరుగుతున్నారు. నీకు? సార్, నాకు 4 కనబడుతున్నారు. అవును, నాకు 4 కనబడుతున్నారు. మనం ఎంతమంది వేసాం లోపల? గట్టి చెప్పండి. 3 వేస్తే 4వ వాడు ఎక్కడి నుండి వచ్చాడు? అదే మాకు అర్థం కావట్లేదు సార్, మతిపోతుంది. 3 లోపలికి వెళ్ళి ఎంతమంది అయ్యారు? వాళ్ళ లోపల 3 పడేస్తే 4వ వాడు ఎక్కడి నుండి వచ్చాడు అర్థం కావట్లే. ఈ 4వ వాడు ఎలా ఉన్నాడట? దేవుని మహిమను పోలి ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈవెన్ కింగ్ నోటిస్డ్ దట్ ఈస్ నాట్ ఎ మ్యాన్, హి ఈస్ ఎ ఏంజెల్. అది రాజు కూడా గమనించాడు. 4వ వ్యక్తి దేవదూతను పోలిన వ్యక్తిగా ఉన్నాడని రాజు గమనించి చెప్పాడు. ఇప్పుడు నాతో చెప్పండి, ఈ 3 యవనస్తుల్ని పడేసినప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? అంటే అగ్నిగుండంలో పడినప్పుడు దేవుడు వచ్చాడా? పడకముందు వచ్చాడా? గట్టిగా చెప్పాలి. అంటే శోధనలో పడిన తర్వాత దేవుడు ఉంటాడా? పడకముందే దేవుడు ఉంటాడా? పడకముందు ఉన్నాడు, కానీ పడినప్పుడు శోధనలో మన పక్కనే ఉంటాడు ప్రభు. ఎక్కడికి వెళ్ళడు మనకు కాపాడడానికి. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ దేవుని ప్రెజెన్స్ని ఎక్కువ అనుభవించగలవు. శ్రమలో, కష్టంలో, దుఃఖంలో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ఎక్కువగా ప్రభు ప్రార్థన విశ్వాసాన్ని అనుభవించిన వాళ్ళు చాలామంది, ఆత్మీయత అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కనుక శ్రమ ద్వారా వెళ్ళినప్పుడు, కష్టం ద్వారా వెళ్ళినప్పుడు బాధపడుతూ ఉండకు. దేవుడిని పక్కనే నడవబోతున్నాడు నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. సో వీళ్ళకి శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, వాళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. అగ్నిగుండంలో పడేసినా కాలిపోయినా పర్వాలేదు, ప్రభు కొరకు జీవిస్తామన్నారు. పడవేయబడగా ప్రభు వచ్చాడు, వారితో నడిచాడు. So Jesus walked with them. They got a great opportunity. They could see Jesus and they're walking with Jesus when they fell into the fire. వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు యేసును చూస్తున్నారు. యేసుతో కలిసి అక్కడ నడిచే అవకాశం పొందుకున్నారు. Hallelujah. Hallelujah. King was so afraid. రాజు చాలా భయపడిపోయాడు. Everybody got afraid. అక్కడ ఉన్న వారందరూ భయపడిపోయారు. Then king said finally, రాజు అంటున్నాడు, Shadrach, Meshach, Abednego, షద్రక్ మేషక్ అబేద్నెగోలారా, please come out. బయటకు దయచేసి బయటకు రండి. 4 ఆయన వద్దు, ఆయన చూడలేకపోతున్నాను. మీ 3 రండి నాయన, 4 ఆయన్ని తీసుకురాకండి. ఆయన చూస్తుంటే మహిమ స్వరూపి, ఆయన ముఖం చూస్తుంటే భయపడిపోతున్నాను. ఆ 4వ వ్యక్తిని తీసుకురాకండి, మీ 3 రండి అన్నప్పుడు వీళ్ళు 3 బయటకు వచ్చారు. ఇది చూసినటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దగ్గరకు వచ్చి రాజు చూస్తున్నాడు. ఏంటి, తల వెంట్రుకైనా కాలిందా, కనుబొమ్మ కాలిందా, ఐలాషెస్ ఏమన్నా కాలేయా, ఇక్కడ ఏమైనా షర్ట్ కానీ ఏదైనా కాలిందంటే పొగ వాసన కూడా రాలేదంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఏం రాలేదు? అసలు మనోళ్ళు సాంబార్ చేస్తే సాంబార్ నిండా పొగ వాసన. ఒకరోజు నా ఏదో పాలు టీ చేసి ఇచ్చారు, టీ నిండా పొగ వాసన. టీ తాగుతున్నానా పొగ తాగుతున్నానా అర్థం కాల. అంటే మన వాళ్ళు వంటలో కూడా పొగవాసన జాగ్రత్తగా చేర్చగలిగారు. నాకు అర్థం కాల, సాంబార్లోకి పొగవాసన ఎలా పెట్టారయ్యా అని. అదొక ఐటెం కాదు కదా, దాన్ని కూడా ఉల్లిపాయ వేసినట్టు, బెండకాయ వేసినట్టు పొగవాసన అనేది వేయడానికి అవ్వదు. కానీ పొగ పట్టింది దానికి, ఆ పొగవాసన. మీరు ఎప్పుడైనా గమనించారా అలా పొగవాసన వస్తుందని? ఎస్, పొగ ఎక్కువగా వెళ్ళినప్పుడు. పాలు కూడా ఒకసారి పాలు తాగండి పాస్టర్ గారు,
మీటింగ్లో ఉన్నారు, వాక్యం చెప్తారని చెప్పి ఇచ్చారు. ఆ రోజంతా ఫాస్టింగ్ ఉన్నాం. సాయంకాలం కదా ఏదో ఇచ్చారు, తాకపోతే బాధపడతారని నోట్లో పెడితే పాలు లోపలికి వెళ్తున్నాయో పొగ లోపలికి వెళ్తున్నా అర్థం కాల. వట్టి పొగ వాసన, దాని నిండా పొగ వాసన. ఇప్పుడు పైన వండిన వంటకే పొగ వాసన పడతాయి, మంటల్లో పడినోడికి ఏముండాలి చెప్పండి? బూడిదైపోవాలి. కానీ పొగ వాసన కూడా రాకుండా కాపాడగలిగిన గొప్ప దేవుడు నీ దేవుడు, సమర్థుడు. వాళ్ళని పడేయక ముందు వాళ్ళు ఏమన్నారు? మా దేవుడు తప్పించగల సమర్థుడు. ఈరోజు యవన బిడ్డలారా, నువ్వేం చెప్పాలంటే ఏ శోధన వచ్చినా నా దేవుడు తప్పించగల సమర్థుడు. మై గాడ్ షల్ సెట్ మీ ఫ్రీ. వెన్ యూ సే దట్, గాడ్ విల్ హెల్ప్ యూ. నా దేవుడు నాకు విడుదల ఇచ్చినకు సమర్థుడు అని నువ్వు చెప్పినప్పుడు తప్పనిసరిగా దేవుడికి How విడుదల many young ఇస్తాడు. people will surrender to the Lord? యవనస్తులు మీ జీవితాలు దేవునికి How many సమర్పించుకోండి. would like to serve the Lord with zeal? ఎంతమంది అటువంటి ఆసక్తి కలిగి దేవుని సేవించాలని కోరుతున్నారు? Having zeal for God like a David, like a Joseph, like a Jeremiah, like a Elisha, like a Phinehas, like a Stephen, and all these people. దావీదు వలె, ఇర్మియా వలె, యోసేపు వలె, ఫినెహాస్ వలె, యవనస్తులందరూ వలె దేవుని సేవ చేయటకు పౌరుషంతో దేవుని సేవ ఎంతమంది చేయాలనుకుంటున్నారు? The young girls, this side you can look at. యవనస్తురాళ్ళు ఈ పక్కన మీరు చూడొచ్చు. Sarah, she lived a woman of faith. సారా విశ్వాసం కలిగిన జీవితం జీవించింది. Deborah, she also lived for God. దెబోరా కూడా దేవుని కొరకు జీవించినది. Abigail, she brought a glory to God. అబిగయీలు దేవుని మహిమ కొరకు జీవించింది. Ruth, she followed God Almighty. రూతు సర్వశక్తిమంతుడైన దేవుని వెంబడించింది. Esther also, she had a woman of prayer. ఎస్తేరు కూడా ప్రార్థనా పరులైన స్త్రీ. Mary, she followed Jesus. మరియా యేసును వెంబడించింది. In other words, she gave birth to Jesus. యేసయ్యకి ఆమె జన్మనిచ్చినది. And then other side there is another woman. మరొక ప్రక్క ఈ పక్క వేరే వాళ్ళు ఉన్నారు. Eve disobeyed God. అవ్వ దేవునికి అవిధేయురాలైంది. Lot's wife disobeyed God. She became a pillar of salt. లోతు భార్య దేవునికి అవిధేయురాలై ఉప్పు స్తంభం అయిపోయింది. Jezebel, she is more concerned about fashion, not about God. యెజబెలు ఒక సౌందర్యం అందం గురించి ఆసక్తి చూపింది, దేవుని ఎడల ఆసక్తి చూపలేదు. Only she want to attract every man and woman on earth, but she doesn't want to attract the creator who created her. ఈ భూమి మీద ఉన్నటువంటి పురుషులు స్త్రీలు మనుషులను ఆకర్షించాలనుకుంది కానీ తనను సృష్టించిన సృష్టికర్తను ఆకర్షించాలనుకోలేదు. Is attracting your creator is more greater than attracting people on this world. నీ దేవుని సృష్టికర్తను ఆకర్షించడం అనేది మనుషులను ఆకర్షించడం కన్నా చాలా గొప్ప విషయం. People those who attract God, they become a wonderful people in the Bible. దేవుని ఆకర్షించిన వారు బైబిల్లో అద్భుతమైన చక్కని వ్యక్తులుగా ఉన్నారు. By faith she attracted God. విశ్వాసముతో ఆమె దేవుని ఆకర్షించింది. By boldness, by serving God, she attracted God. ధైర్యముతో దేవుని సేవ చేయడం ద్వారా ఆమె దేవుని She was ఆకర్షించింది. blessed. ఆమె దీవించబడింది. And all these people, they attracted God by their faith, by the deeds, by the prayer life. వారు అటుపక్క ఉన్న వారందరూ వారి విశ్వాసము, వారి క్రియలు, ప్రార్థన జీవితము ద్వారా దేవుని ఆకర్షించగలిగారు. But these people, they want to please themselves, they want to attract this world, and they were lost. కానీ ఈ ప్రక్క ఉన్న వారు తమను తాము సంతోష పెట్టుకోవాలని లోకాన్ని ఆకర్షించాలనుకున్నారు, వారు నశించిపోయారు. Delilah, దెలీలా she was only concerned about the physical things, not about the spiritual things. శరీర సంబంధమైన వాటిని ఆలోచించింది కానీ ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచించలేదు. Michal, మేకాలు and she also did the same thing. ఆమె కూడా ఆ విధంగానే She చేసింది. insulted her husband. తన భర్తని అవమానపరిచింది. She is supposed to honor him. ఆయనను గణపరచవలసి ఉంది. She started always looking down and speaking low about the person. అతని గురించి ఎప్పుడు కూడా తక్కువగా చూస్తూ తక్కువ చేసి హీనంగా మాట్లాడుతూ ఉండేది. And God saw from his window. దేవుడు అతను వారి కిటికీలో నుంచి ఆయన చూశారు. Hey woman, who are you to look down my servant? నా సేవకుని తక్కువ చేసి మాట్లాడడానికి నీవు ఎవరు అని అడిగారు. And he cursed her. ఆమెను శపించారు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, she got punishment. ఆమె శిక్ష పొందుకుంది. Looking down others is bad. ఇతరులను తక్కువ చేసి చూడడం చాలా చెడ్డ Don't పని. look down your husband, don't look down anybody in the world. నీ భర్తను కానీ లోకల్ ఎవరిని కూడా తక్కువ చేసి నువ్వు చూడొద్దు. That is a pride, అది గర్వంతో కూడినది. arrogant, అది ఎంతో అహంభావంతో, ridiculous character. అది తిరుగుబాటు స్వభావం కలదు. Should have a humble character. మనం తగ్గింపు దేనత్వం కలిగి ఉండాలి. We should be humble people. మనం తగ్గింపు కలిగిన ప్రజలుగా The ఉండాలి. next character, తర్వాత వ్యక్తి Sapphira. సఫీరా. She is a wonderful woman of God. She was filled with the Holy Spirit. ఆమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి చక్కని స్త్రీయే. But she disobeyed God. కానీ దేవునికి అవిధేయురాలైంది. Always speaking lies. ఎప్పుడు కూడా అబద్ధం ఆడడం మొదలు For పెట్టింది. everything she speak lie. కానీ ప్రతిదానికి అబద్ధమే చెప్తుంది. Some people are like that. కొంతమంది అలాగే ఉంటారు. God blessed them. దేవుడు వారిని God దీవించిన, gave them everything. దేవుడు అన్ని వారికి But the ఇచ్చిన, speaker says lie. అయినా వారు అబద్ధాలు చెప్తూనే ఉంటారు. Be honest to God. దేవుని ఎదుట మన నమ్మకం యథార్థంగా ఉండాలి. So repent and come back to God. మారు మనసు పొంది దేవుని ఎదుటకు తిరిగి రండి. Young children, యవన బిడ్డలు, teenagers. యవన బాలురు. We saw this side Joseph, Stephen, Elijah, Elisha, and also we saw many other people in the Holy Bible. మరి ఈ ప్రకారం మనం చూసాం దావీదు, ఏలియా, ఎలీషా, మరి స్టెఫను, అనేక మంది యవనస్తులు బైబిల్ గ్రంథం నుంచి మనం చూసాం. At the same time there are other men, those who disobeyed God and went away from God. దేవునికి అవిధేయులై దేవునికి దూరం అయిపోయిన వారు కూడా కొందరు ఉన్నారు. How do you want to live?
మీరు ఏ విధంగా జీవించాలని The కోరుతున్నారు? godly man, godly woman, or ungodly man, ungodly woman? భక్తి కలిగిన పురుషునిగా స్త్రీగా జీవించాలనుకుంటున్నారా, లేక భక్తిహీనమైన భక్తి లేని పురుషునిగా స్త్రీగా Come on, you జీవించాలనుకుంటున్నారా? have to take a decision now. ఇప్పుడే మీరు ఒక తీర్మానం తీసుకోవాలి. You want to live a godly person or ungodly person? నీవు భక్తిపరుడిగా ఉంటావా, భక్తిహీనుడిగా ఉంటావా? How do you want to live? నీవే విధంగా జీవిస్తావు? Tell me now. ఇప్పుడే చెప్పాలి మీరు. Godly or ungodly? భక్తికి కలిగి ఉంటారా, భక్తిహీనంగా ఉంటారా? How many would like to live a godly life? ఎంతమంది భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తారు? Shall we pray now? ప్రార్థన చేద్దాం. Keep one hand on your chest. ఒక చేతిని గుండె పైన పెట్టుకోండి. Father, let me live a godly life. దేవా, నేను భక్తి గల జీవితం జీవించాలి. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా, whatever I do, నేను ఏమి చేసినా, let me bring glory to your name. నేను నీ నామమునకు మహిమ తీసుకొచ్చే Let me have a వ్యక్తిగా, zeal to serve you, Lord. నిన్ను సేవించాలనే పౌరుషం కలిగి ఉంటాను. Joseph, Joshua, all of them, they lived with a zeal to serve God. యోసేపు, యెహోషువ వీళ్ళందరూ కూడా నిన్ను సేవించడానికి పౌరుషంతో, రోషంతో జీవించారు. Father, let me also have a zeal to serve the Lord. నేను కూడా దేవుని సేవించాలనే ఆసక్తి కలిగి జీవిస్తాను To ప్రభువా. magnify God. దేవుని To ఘనపరచడానికి, exalt the living God. జీవము గల దేవుని నామమును To హెచ్చించడానికి, surrender all to Jesus. యేసయ్యకి నేను పూర్తిగా సమర్పించుకుంటాను. Change me, Holy Spirit. పరిశుద్ధాత్మ నన్ను మార్చుము. Speak to me, God. నాతో మాట్లాడుము దేవా. Anoint me, God. అభిషేకించుము దేవా. Use me, God. దేవా, నన్ను వాడుకొనుము తండ్రి. Let me have a zeal to serve you, Father God. ప్రభువా, నిన్ను సేవించాలనేటువంటి ఆ యొక్క పౌరుషం కలిగించమని అడుగుచున్నా. Let me have a zeal to serve the living God. జీవము గల దేవుని సేవించేటువంటి తృష్ణ మాకు కలిగించండి. Shadrach, Meshach, Abednego, they had a zeal to serve you. శద్రక్, మేషక్, అబేద్నెగో నిన్ను సేవించాలనే అత్యాసక్తి వారు కలిగి ఉన్నారు. Lord, teach me how to have zeal to read word, to serve Jesus, to please God. ప్రభువా, దేవునికి సంతోషపెట్టుటకు, దేవుని యేసును సేవించుటకు అటువంటి ఆసక్తి, అటువంటి పౌరుషం, అటువంటి ఆ తృష్ణ నాలో కలిగించమని అడుగుచున్నాం ప్రభువా. Continue praying, continue praying. అందరూ గట్టిగా స్వరమెత్తి ప్రార్థిస్తూనే ఉండండి. Thank you, my God. We thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. All these young people must be touched by the power of God. యవన బిడ్డలందరూ దేవుని శక్తితో తాకబడుదురుగాక. Use them for your glory, Master. ప్రభువా, వారిని నీ మహిమ కొరకు వాడుకొనుము. Young people, you can say, Lord, transform my life. యవనస్తులందరూ కూడా ప్రభువా, నా జీవితాన్ని మార్చండి అని అడగండి. Fill me with the Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి అని అడుగుదాం. Let me follow the word of God. నేను దేవుని వాక్యాన్ని మాత్రం వెంబడిస్తాను. Yes, Lord, touch them and lead them and strengthen them, Holy Spirit. ప్రభువాని తాకండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి, నడిపించండి ప్రభువా. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. నా బ్రతుకంతా నీ సేవకే జీవింతు నీ సాక్షిగా యేసయ్యా. నా బ్రతుకంతా నీ సేవకే జీవింతు నీ సాక్షిగా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా బ్రతుకంతా నీ సేవకే జీవింతు నీ సాక్షిగా యేసయ్యా. నా బ్రతుకంతా నీ సేవకే జీవింతు నీ సాక్షిగా యేసయ్యా. మార్చుమయ్యా నా మనసు, మార్చుమయ్యా, మార్చుమయ్యా నా మనసు, మార్చుమయ్యా. చేతులు పైగా చప్పట్లు కొడుతూ మార్చుమయ్యా నా మనసు, మార్చుమయ్యా, మార్చుమయ్యా నా మనసు, మార్చుమయ్యా. ప్రభువా, నీ కృపతో నింపు, నీ సహాయము దయచేయి, నీ ఆత్మతో నింపు. నశించు ఆత్మను రక్షించడానికి వచ్చిన దేవుడు. నశించు ఆత్మలను రక్షింపవచ్చితివే, నశించు ఆత్మలను రక్షింపవచ్చితివే. సిలువల బలి అయి రక్తాన్ని కాచితివే, సిలువల బలి అయి రక్తాన్ని కాచితివే. యేసునామమే నాకు రక్షణయ్యా, యేసునామమే నాకు మోక్షమయ్యా. యేసునామమే నాకు రక్షణయ్యా, యేసునామమే నాకు మోక్షమయ్యా. మార్చుమయ్యా నా మనసు, మార్చుమయ్యా, మార్చుమయ్యా నా మనసు, మార్చుమయ్యా. రెండు కరములు ప్రభు అయిపోయింది. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా నా Call the name of the Lord. యేసయ్యా, నా
యేసయ్యా Miracle worker. యేసయ్యా నా యేసయ్యా మీరే పిలవండి. యేసయ్యా. Once again. Yes, Lord. యేసయ్యా, నన్ను నా కుటుంబాన్ని నీ మార్గంలో నడిపించు. నీవే మార్గము సత్యము జీవమై ఉన్నా. నీ చిత్తం మాలో నెరవేర్చండి. మీరే మహిమ పొందండి రాజా. నీ కృపలో మమ్మల్ని వాడుకోండి. నీ ఉద్దేశం మాలో నెరవేర్చండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.